సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చునని వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వివిధ ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు అన్నారు. మెదక్ జిల్లా కొల్చర మండలంలోని పోతిరెడ్డిపల్లి మరియు రంగంపేట గ్రామాల్లో ఆదివారం పర్యటించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు మట్టి నమూనా సేకరణ విధానం మరియు మట్టి పరీక్షల వలన కలిగే లాభాలను వివరించారు. అలాగే వరి పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలైన కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 150448, జేజీఎల్ 24423, కేఎన్ఎం 118, ఆర్ఎన్ఆర్ 28361 సాగు చేసుకోవాలని సూచించారు. మరియు వరి పంటని నష్టపరిచే కాండం తొలుచు పురుగు నివారణ గురించి వారు మరియు ప్రధాన పొలంలో యాజమాన్య పద్ధతులను వివరించారు. అలాగే రసాయన ఎరువులతో పాటు పచ్చి రొట్ట పంటలైన జీలుగు, జనుము, జీవన ఎరువులైన బి వాడుతూ అధిక దిగుబడి పొందవచ్చునని వివరించారు. అలాగే ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం, బీజామృతం పాత్రను గురించి అవగాహన కల్పించామన్నారు. రైతులకు ఎఫ్పిఓ స్థాపన వలన కలిగే లాభాలను వివరించారు. అలాగే వరిలో వాడే వివిధ యంత్రాలను అలాగే డ్రోన్ల ఉపయోగం వలన కలిగే లాభాలపైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే రైతులు విత్తనాలు కొనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పథకాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం తునిగి శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ ప్రతాప్ రెడ్డి, ఎన్బిపిజిఆర్ శాస్త్రవేత్త డాక్టర్ పి ప్రణుష, ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్త డాక్టర్ బసవరాజు, కొల్చేరు మండల ఏవో శ్వేత మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.